ప్రైజ్ ది లార్డ్. కన్నీటి యొక్క విలువను గురించి మనం మాట్లాడేటప్పుడు దాన్ని వివరించడానికి మన మాటలు కూడా సరిపోవు. అనేక మంది భక్తులు కన్నీటితో దేవుని యొక్క సహాయం పొందుకొని దేవుని చిత్తాన్ని బట్టి రాజ్యాలను జయించి దేవుని చిత్తాన్ని బట్టి తన ప్రజలను ఎలాగో విడిపించుకున్నారో మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదవగలుగుతాం. కన్నీటికి ఎంతో విలువ ఉంది. ఈ రోజు దేవుని వాక్యం కన్నీటి గురించి, ఎలాంటి కన్నీటి ప్రార్థన ఆయనను ప్లీజ్ చేయగలుగుతుందో నేర్చుకుందాం. లేఖన భాగంలో నుండి కీర్తనల గ్రంథము 126 అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనము చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేర్చు పనులు మోసుకొని పోవును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నువ్వు చూపిన కృపను బట్టి నీ పాదముల చేత మొరపెట్టుటకు, నీ వాక్యమును ధ్యానం చేసుకుంటూ ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు దేవా. ఈ దినమున నాయన లేఖన ధ్యానం కొరకు సిద్ధపడిన మీ బిడ్డలందరినీ మీరు దర్శించండి. వినుచున్న ఈ మాటలు వారి హృదయంలో ఫలించి మీ కొరకు ఆశీర్వాదకరమైన పంటగా వారు మార్చబడే కృపను దయచేయమని యేసే నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భాగాన్ని గనుక మనం గమనించినట్లయితే కన్నీటితో విత్తే వారి గురించి వాక్యం తెలియజేస్తుంది. కన్నీటిని విడుచుచు విత్తువారు దేనిని విత్తుతున్నారు అంటే తమ హృదయంలో ఉన్న ప్రతి మాటను ప్రభు ఎదుట ఆయన మాత్రమే చేయగలరన్న ఆలోచనతోటి దేవుని ఎదుట విత్తుతూ ఉంటారు. కన్నీరు విడుచుచు అలాగును విత్తువారు తమ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించుకొంటున్నారని మనకు స్పష్టమే కదా. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇద్దరు సహోదరులను గనక మనం చూసినట్లయితే వారి ప్రార్థన ఎంతో వ్యత్యాసమైనది, వారి కన్నీరు కూడా ఎంతో వ్యత్యాసమైనది. నిజమే, దేవుని ఎదుట కన్నీటితో విత్తినప్పుడు దేవుడు దానిని మనకు అనుగ్రహిస్తారు. కానీ ఈ ఇద్దరు సహోదరుల యొక్క జీవితాలు మనకు ఒక లెసన్ లాగా ఇవ్వబడ్డాయి. మనకి పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు గురించి తెలుసు కదా. ఇస్సాకు దేవుడు తన వృద్ధాప్యమందు ఇద్దరు కుమారులను అనుగ్రహించారు. యాకోబు, ఏసావు అని ఇద్దరు కుమారులను అనుగ్రహించారు. ఏసావు ఇస్సాకు యొక్క ప్రథమ కుమారుడును, యాకోబు ఆయన యొక్క రెండవ కుమారుడు అని మనకు తెలుసు. అయితే యాకోబు తన బాల్య దినముల నుండి, తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి జ్యేష్ఠత్వపు హక్కు కొరకు ఎంతో పోరాడి దాన్ని సంపాదించుకోవాలనే ఆశ కలిగిన వాడని మనకి బైబిల్ తెలియజేస్తుంది. చూడండి, ఈ ఇద్దరి జీవితాల్లో ఒకానొక వయసు వచ్చేసరికి ఏసావు యాకోబుల మధ్య ఒక చిన్న సంభాషణ జరుగుతుంది. దాన్ని మనం ఆదికాండంలో చూడగలుగుతాం. ఏసావు వేటకెళ్లి ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఏమీ లభించని సమయంలో, అతను ఎంతో ఆకలితో బాధపడుతూ ఉన్న సమయంలో, నీరసించిపోతున్న సమయంలో తన తమ్ముడైనటువంటి యాకోబు ఇంట్లో వంట చేస్తున్నాడంటండి. ఇంట్లో వంట చేస్తూ ఉండగా ఏసావు వంటకాన్ని చూసి, తమ్ముడు నాకు అది కొంచెం పెట్టు అని అడిగితే యాకోబు ఎంతో తెలివిగా, అన్నా నీకు ఇది పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వాలి అని అడుగుతాడు. చూడండి, ఒక గిన్నె కూర గురించి యాకోబు ఏమని మాట్లాడుతున్నాడో, ఒక గిన్నె కూర తన అన్నకి ఇవ్వడానికి, అంటే తాను భుజించాల్సిన ఆహారాన్ని తాను భుజించకుండా తన అన్నకు ఇవ్వడానికి, అంటే తన శరీరాన్ని ప్రేమించడం కన్నా తాను పొందాలనుకున్న దాని మీద ఆసక్తితో ఆ యొక్క గిన్నెడు కూరను తన అన్నకి ఇస్తూ ఏమని అడుగుతున్నాడు అంటే, అన్న నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను నా ఆహారాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు. చూడండి, ఆ ఆశ, ఆ తృష్ణని మనం గమనించినట్లయితే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఇక్కడ ఏసావు యొక్క ఆన్సర్ కూడా అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏసావు అంటాడు కదా, ఇదిగో యాకోబు, నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఈ జ్యేష్ఠత్వంతో నాకేంటి నీకే అని, నువ్వే తీసుకో అని చెప్తాడండి. ఎంత దౌర్భాగ్య స్థితో కదా. జ్యేష్ఠత్వం యొక్క హక్కు యొక్క ఆ ఫలం ఎట్టిదో, ఆ ఆశీర్వాదం ఎట్టిదో ఏ మాత్రం గ్రహించలేని ఏసావు తన శరీరాన్ని పోషించుకోవడం కోసమే బ్రతుకుతున్న ఏసావు గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక్క పూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వ్యభిచారి అని చెప్పి మనం చదువుతామండి. తర్వాత కొన్ని సంవత్సరాలకి యాకోబు, ఇస్సాకు, ఏసావుల మధ్య ఒక సందర్భం జరుగుతుంది.
వారి తండ్రి అయిన ఇస్సాకు వారిని ఆశీర్వదించడం గురించిన సందర్భం అది. యాకోబు తన తల్లి ఆలోచనను బట్టి ఇస్సాకు దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఏసావు కూడా తన తండ్రి ఇష్టము చొప్పున ఇస్సాకు దగ్గరకు వెళ్లి తనను ఆశీర్వదించమన్నప్పుడు అక్కడ ఆ పరిస్థితిని కనుక మనం చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథాలు ఎంతో భయంకరంగా ఉంటదండి. ఎంతో ఏడుస్తాడు, నా తండ్రి నన్ను ఆశీర్వదించడానికి దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అని. ఎలా ఉంటుందండి? తన శరీరాన్ని ప్రేమించి తన కడుపుని తనకు దేవుడుగా చేసుకున్న ఏసావు కోల్పోయిన దాని విషయంలో ఎవరు దాన్ని మరలా ఇవ్వగలుగుతారు? అది యాకోబు జీవితంలో చూసినట్లయితే యాకోబు కూడా మగసిరి గలవాడే. అదే రీతిగా కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను ఈ రాత్రి నిన్ను విడిచిపెట్టను అని ప్రార్థన చేశాడు. అతని బాల్య దినముల నుండి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి దేవుని చేత ఆశీర్వదింపబడాలని జ్యేష్ఠత్వపు ఫలం ఎట్టుతో ఎరిగిన వాడే ఆ తల్లి గర్భము నుండే పోరాడుచున్న ఈ యాకోబు గురించి హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన మగసిరి గలవాడే దేవుణ్ణి బతిమాలుకున్నాడంటండి. రాత్రంతా దేవునితో పెనుగులాడి, రాత్రంతా దేవునితో కన్నీటితో ప్రార్థన చేసి ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, ప్రభువా ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదించాలి, ఈ రాత్రి నేను మార్చబడాలి, నా జీవితం మార్చబడాలి, నీ ద్వారా నేను ఆశీర్వదింపబడాలి అని దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన కన్నీటి ప్రార్థన అంగీకరించారండి. చూడండి, మనం మూలవాక్యంగా చదువుకున్న మాట, కన్నీటిని విడుచుచు విత్తువాడు సంతోష గానాలు చేసుకుంటూ వెళ్తాడని వాక్యం సెలవిచ్చింది కదా. ఈ రోజు యాకోబు ఏసావు జీవితాన్ని పరిశీలించినట్లయితే తన శరీరాన్ని ద్వేషించి దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్న యాకోబును మనం చూసాము. తన శరీరాన్ని ప్రేమించి దేవుడు ఉచితంగా అనుగ్రహించిన దానిని తృణీకరించినటువంటి ఏసావును కూడా చూసాం. యాకోబు ప్రార్థన అంగీకరించబడింది, ఏసావు ప్రార్థన అంగీకరించబడలేదు. ఏసావు భ్రష్టుడుగాను వ్యభిచారిగాను బైబిల్ నిర్ధారణ చేస్తే యాకోబును ఆశీర్వదింపబడిన వాడుగా, జయించిన వాడుగా, దేవుని వాగ్దానం పొందుకున్న వాడిగా మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, సమయం దాటిపోయిన తర్వాత ఏసావు గురించి అదే మాట చెప్తారండి. అతను కన్నీటితో ప్రార్థన చేసినప్పటికీ కూడా, ఒకసారి ఆ వాక్యం చదువుతాను వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఈ లేఖనాన్ని చదివినప్పుడు ఎంత భయంగా ఉంటుంది కదా, ఎంత ఆందోళన ఉంటుంది కదా. మారు మనసు పొందడానికి అవకాశం లేకపోయిందంటండి ఏసావుకి. ఈ రోజు ప్రభు ఉచితంగా అనుగ్రహిస్తున్న ఈ రక్షణను తృణీకరించి ప్రభు శిలువను త్రోసివేసి సమయము పోయే వరకు, మారు మనసు పొందే అవకాశం లేకపోయే వరకు కూడా దిగజారి స్థితిలోనే ఉన్నట్లయితే ఆయన రాబోతుండగా మిమ్మల్ని తప్పించేవారు ఎవ్వరు కూడా ఉండరు. ఏసావును యాకోబును చూడండి. ఏసావుకు సమయం లేదంట, మారు మనసు పొందే అవకాశం లేదంట. ఈ రోజు ఆ అవకాశం నీ జీవితంలో తీసివేయబడితే ప్రభు రాకడ ఎప్పుడో తెలీదు, మనం ఎప్పుడు చనిపోతామో కూడా మనకు తెలీదు. ఒకవేళ ప్రభు రాకక ముందే నువ్వు చనిపోతే, నువ్వు చనిపోయిన స్థితిలో ఇంకా నీ పాపంలోనే ఉండి ఇంకా మారు మనసు పొందలేకపోతే నీ అంతము నిత్య అగ్నియే గాని నిత్య జీవం ఏ మాత్రము చూసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ వాక్యం హృదయం ఉంచుకొని కన్నీరు ఎప్పుడు విడిచి కనికరింపబడాలో దానిని తెలుసుకున్న వారే దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ప్రభు కృప మనల్ని ఆ రీతిగా నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుని కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభు, ఇంతవరకు నువ్వు సహాయం చేసి నడిపించినందుకు మీకు వందనాలు. మీ కనికరమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. కన్నీటిని విత్తి నీ సన్నిధిలో ఎలాగో అంగీకరింపబడాలో అయ్యా ఈ దినము మీ బిడ్డలకు మీరు తెలియపరిచినందుకు, మాకు స్పష్టం చేసినందుకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ దినమున విత్తబడిన వాక్యం వారి జీవితంలో ఫలించి 100 ఫలం వారు పొందుకున్నట్లు కృప చూపమని యేసే నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.